తమిళనాడు రాజకీయం ఇప్పుడు రాజ్ భవన్ కు చేరింది. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అన్న దానిపైన ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని పళనిస్వామి కోరితే మాకో ఛాన్స్ ఇవ్వండి అంటోంది పన్నీర్ సెల్వం వర్గం. ఇప్పుడు రెండు శిబిరాలు గవర్నర్ కలవడంతో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ మనకు అందిస్తారు. రమేష్, పళనిస్వామి కొద్దిసేపటి క్రితం గవర్నర్ కలిసి వెళ్లారు. ఆ తర్వాత పన్నీర్ సెల్వం వర్గానికి సంబంధించిన మైత్రేని ఎంపీ, అదేవిధంగా పాండ్యరాజన్ విద్యాశాఖ మంత్రి ఇద్దరు కూడా కలిసి వెళ్లారు. ఇద్దరు కూడా వేర్వేరుగా గవర్నర్తో భేటీ అయినారు. భేటీ అయిన సందర్భంగా ఒకటి చెప్పారు, పళనిస్వామి తనకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది, తను శాసనసభ పక్ష నేతగా ఏఐడీఎంకే ఎన్నుకుంది, అది కూడా చీఫ్గా ఎవరైతే ఉన్నారో ఏఐడీఎంకే చీఫ్ శశికళ నేతృత్వంలోనే ఈ సమావేశం జరిగింది, కాబట్టి ఖచ్చితంగా తనకు అవకాశం ఇవ్వాలని పళనిస్వామి కోరారు. దానిపైన కూడా మొత్తం ఆయన వాదనంతా విన్న గవర్నర్ ఏమీ చెప్పకుండానే ఆ తర్వాత మైత్రేయన్, పాండ్యరాజన్తో కూడా భేటీ అయ్యారు పన్నీర్ సెల్వం వర్గానికి సంబంధించి. ముందుగా పన్నీర్ సెల్వం భేటీ అవుతారని భావించినప్పటికీ ఆయన వర్గానికి చెందిన స్ట్రాంగ్ సపోర్టర్స్గా ఉన్న మైత్రేయన్, అదేవిధంగా పాండ్యరాజన్ మాత్రమే భేటీ అయ్యారు. వాళ్ళు కూడా పన్నీర్ సెల్వంకు ఒక అవకాశం ఇవ్వాలి, ఇప్పటికే ముఖ్యమంత్రిగా ఉన్నారు, అనేక ఒత్తిళ్ల మధ్య రాజీనామా చేశారు, ఆ రాజీనామాను ఉంచుకున్నానని కూడా పన్నీర్ సెల్వం చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్పారు. కానీ 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న నేపథ్యంలో గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గవర్నర్ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన ఎవరైతే బలం ఉంటుందో 118 మ్యాజిక్ ఫిగర్ నంబర్ గేమ్లో భాగంగా 118 కనుక సీట్లు ఎవరికి మెజార్టీ ఉంటే ఆ మెజార్టీ ప్రకారం శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన పళనిస్వామిని పిలవాల్సి ఉంటుంది. ఆ మేరకి గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. ఇప్పటికీ చాలామంది వచ్చారు. ఒక్కసారి కనుక మనం రాజ్భవన్ దగ్గరగా చూస్తే ఇంకా సందడే కనిపిస్తుంది. గవర్నర్ ఇప్పటికీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పోలీసులు కూడా అదే రకంగా మోహరించినారు. ఇప్పటికీ రెండు వర్గాలకు సంబంధించిన నేతలు కూడా చర్చించిన తర్వాత కూడా ఏదైనా శాంతి భద్రతల పరిస్థితి విఘాతం కలిగే పరిస్థితి ఉంటే రాజ్భవన్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను మొత్తం పోలీసులు మోహరించినారు. ప్రధానంగా గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారని కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 8 గంటలకు నిర్ణయం తీసుకుంటారన్నారు, కానీ ఇప్పటివరకు రాజ్భవన్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. మళ్ళీ 9 గంటలకు పోస్ట్ పోన్ అవుతుంది, ఏదో ఒక ప్రకటన వస్తుంది. ఈరోజు శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన ఆయనను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని గవర్నర్ పిలిపిస్తారా, లేదా శాసనసభలో ఇద్దరు పన్నీర్ సెల్వం కానీ లేదా పళనిస్వామి కానీ బలం నిరూపించుకోవాలని చూస్తారు. కానీ ఈ రకమైన వాదనను చాలామంది కొట్టిపారేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో శాసనసభలో ఇద్దరు నేతలను పిలిచి బలపరీక్ష చేసుకునే అవకాశం లేదని కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే కేవలం పన్నీర్ సెల్వం పక్కన 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అధికారికంగా ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న పన్నీర్ సెల్వాన్ని పిలిచి ఫ్లోర్ టెస్ట్ చేయించుకునే అవకాశం లేదు. లేదా ఇంకొకరు ఏఐడీఎంకేకి సంబంధించిన మరొక చీలిక వర్గం వచ్చి 10 మంది ఎమ్మెల్యేలతో ఇంకో విషయం కూడా చెప్తున్నారు. పన్నీర్ సెల్వం వర్గం వారు శాసనసభ పక్ష నేత ఎన్నికే సరిగా జరగలేదు, అలాగే శేఖర్ రెడ్డితో ఉన్న లింకుల్ని కూడా వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన పళనిస్వామి పైన అప్పుడే ఆరోపణలు కూడా మొదలయ్యాయి. అసలు ఎన్నికంటే ఏ విధంగా ఉండాలి, శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన క్రమంలో పార్టీ నిబంధనల ప్రకారం శాసనసభ పక్షం సక్రమంగా నిర్వహించలేదు, అసలు శశికళ శిక్ష పడిన తర్వాత అర్హత కూడా లేదు, ఆమె తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉంది, ఆమె నేతృత్వంలో జరిగే అవకాశం లేదు, కేవలం ఆమె ఎమ్మెల్యే కూడా కాదు, శాసనసభ పక్షం ప్రత్యేకంగా అందరు ఎమ్మెల్యేలకు సమాచారం అందించాలి, ఎమర్జెన్సీ మీటింగ్ అయినప్పటికీ కొన్ని నిబంధనలు ఉంటాయి, దాని ప్రకారం నిర్వహించాలి, అది సక్రమం కాదని ఇప్పటికే నేను ఇంతకుముందు చెప్పినట్టు మైత్రేయన్ ఎవరైతే ఉన్నారో పన్నీర్ సెల్వం వర్గానికి సంబంధించి ఆయన ఇదే వాదన గవర్నర్ దగ్గర వినిపించారు. శాసనసభ పక్ష నేత ఎన్నిక సక్రమంగా జరగలేదు, పార్టీ నిబంధనలు కానీ చట్ట నిబంధనలు కానీ రాజ్యాంగ నిబంధనలు మొత్తం ఉల్లంఘించి జరిగిందని కూడా చెప్తున్నారు. సో దాంతోపాటు పళనిస్వామి శాండ్ మైనింగ్ కాంట్రాక్టులు పొందారు, అనేక ఆరోపణలు ఉన్నాయి. పళనిస్వామికి సంబంధించిన రామలింగం, ఆయన వియ్యంకుడు ఎవరైతే ఉన్నారో రామలింగం, శేఖర్ రెడ్డి ఈ మధ్య సిబిఐ దాడులు చేసిన సందర్భంలో కోట్లాది రూపాయలు వెలుగు చూసిన టీటీడీ మాజీ బోర్డు మెంబర్గా ఉన్న శేఖర్ రెడ్డితో లింకులు ఉన్నాయి. ఇది ఐటీ కూడా గుర్తించిందని కూడా చెప్పిన ఐటీ దాడుల్లో పెద్ద ఎత్తున పట్టుబడడం వెనుక కూడా ఈయన పళనిస్వామి హస్తం ఉందని, అనేక తమిళనాడులో జరిగిన అనేక శాండ్ మైనింగ్ కాంట్రాక్టర్ కూడా ఆయనకు భాగస్వామి ఉంది. ఇటువంటి నేతను ఎన్నుకోవడం ద్వారా తమిళనాడులో మరొకసారి రాజకీయ అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ఇంతకుముందు చెప్పినట్టు కేంద్రం దీని వెనుక ఉండి నడిపిస్తుందనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పటికీ శాసనసభ పక్ష నేతగా గవర్నర్ని పళనిస్వామి ఎవరైతే ఉన్నారో ఆయనను ముఖ్యమంత్రి చేసి శాసనసభలో బలం నిరూపించుకునే అవకాశం ఉంది. అప్పుడు బలం నిరూపించుకోలేని స్థితి ఉంది. ఖచ్చితంగా ఒక 124 మంది అంటే మనకు నంబర్ గేమ్లో 118 అంటే ఒక 5-6 ఎమ్మెల్యేలు
పన్నీర్సెల్వం వెంట చేరి ఒకవేళ బల నిరూపణలో సక్సెస్ కాకపోయినప్పటికీ మళ్ళీ రాజకీయ అనిశ్చితి నెలకొనే అవకాశం ఉంది, మళ్ళీ గవర్నమెంట్ పడిపోయే అవకాశం ఉంది, ముఖ్యమంత్రి పదవికి పళనిస్వామి రాజీనామా చేయవలసి ఉంది. అప్పుడు మళ్ళీ పన్నీర్సెల్వంని నాకు బలం ఉందని చెప్పిన నేపథ్యంలో ఆయన బలం నిరూపించుకొని మళ్ళీ ఆయన ఒకసారి ముఖ్యమంత్రి చేసి మళ్ళీ బలం నిరూపించుకోవాలని చెప్తే ఆయన బలం నిరూపించుకునే నేపథ్యంలో మరొకసారి రాజకీయ అనిశ్చితి ఏర్పడవి. ఈ రకంగా నిజానికి కేంద్రం ఇటువంటి వాతావరణాన్ని తమిళనాడులో కోరుకుంటుందా? రాజకీయ అనిశ్చితి ఏర్పడిన నేపథ్యంలో తాము అనేక ప్రయత్నాలు చేశాం, రాజ్యాంగ ఉల్లంఘన జరగకుండా రాజ్యాంగ నిబంధనల మేరకు ఇటు పళనిస్వామికి అటు పన్నీర్సెల్వం కూడా అవకాశం ఇచ్చాం. ఒక నెల రోజుల్లో ఈ ఎపిసోడ్ అంతా నడిపించిన తర్వాత అప్పుడు ఈ రాజకీయ అనిశ్చితిని మొత్తం లేకుండా చేయడానికి తమిళనాడులో రాష్ట్రపతి పాలన ఒక్కటే మార్గమని కేంద్రం యోచిస్తుందా అనేది కూడా చూడవలసిన అవసరం ఉంది. వీటితో పాటు ఈ ఇద్దరు రాజ్యాంగ అనిశ్చితి నేపథ్యంలో ఇద్దరు బల నిరూపణ చేసుకోకుంటే డిఎంకేకి అవకాశం ఇస్తున్నారు. డిఎంకే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అధికారికంగా ముందుకు రాలేదు, స్టాలిన్ దానికి అంగీకరించడం లేదు కూడా. ఇటువంటి వాతావరణంలో మనం పదవుల కోసం అదేవిధంగా అధికారం కోసం వెంటపడి తమిళనాడులో రాజకీయ అనిశ్చితి ఉన్న నేపథ్యంలో తమకు అనుకూలంగా మలుచుకోవడం కరెక్ట్ కాదని స్టాలిన్ వాదన, డిఎంకే నేతల వాదన. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన పళనిస్వామినే అనివార్యంగా గవర్నర్ పిలవాల్సి ఉంటుంది. ఆయనను పిలుస్తారా లేదా, 1-2 రోజులు ఆగమంటారా లేదా అనేది గవర్నర్ ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. రాజ్భవన్ నుంచి ఒక గంట సేపట్లో ఒక ప్రకటన అయితే వస్తుంది, అది ఏ విధంగా ఉంటుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది.